రాము, మైదా పిండి తీసుకొచ్చి అద్దమ్మల దగ్గర పెట్టింది నువ్వే కదరా నాయనా? అవునండి, నేనే. ఇంకే ఆ 50 రూపాయలు ఇచ్చామ్మా. 50 రూపాయలు ఏమిటండి? నువ్వు వచ్చి వెళ్ళిన తర్వాత మా ఇంటికి ఇంకెవరు రాలేదు. ఇంకెవరు తీస్తారా డబ్బు? ఏమిటి, మీ ఇంట్లో కూడా డబ్బు పోయిందా? ఒరేయ్, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడురా. మర్యాదగా డబ్బిచ్చాయి. డబ్బా నేను తీలేదు సార్, నేను తీలేదమ్మా. ఈ లాంతర సాక్షిగా చెప్తున్నాను. చేతులు ఏడుంటే దాని మీద వచ్చి చెప్పవేనా? మర్యాదగా చెప్పు, ఆ డబ్బు ఎక్కడ దాచావు? శ్రీరంగరంగా, నీ ఇంట్లో డబ్బు పోయిందా? మా ఇంట్లో నా ముక్కు కూడా పోయిందమ్మా. మా ఇంట్లో 600 ఖరీదు చేసే బంగారపు గొలుసు పోయింది. మా ఇంట్లో ముక్కు ముక్కలంటే 2 వెండి గ్లాసులు పోయాయి. అన్యాయంగా ఉంది. రోజు ఇలా వస్తువులు పోతుంటే చూస్తూ ఊరుకుంటే ఎలా? అవునవును, ఈ రోజు ఆ దొంగ ఎవరో తేలిపోవాలి. అవును, చేసేదేమిటి? పోయిన వస్తువులు రాబట్టుకోరు కానీ.